హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియో చాలా బాగుంటుందండి. వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వీడియో అనమాట. నేను కొంచెమే షూట్ చేశాను. ఆ రోజు కొంచెం అంతా పూజ చేసుకునేది ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం కవర్ చేశాను అనమాట. అదే మీకు చూపిస్తాను. నాకు తెలిసినంత వరకు నేను పూజ చేసుకున్నాను అనమాట. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఇయర్ ఆ మిస్టేక్స్ని సరి చేసుకుంటాను అనమాట. ఫస్ట్ నేను ఇక్కడ అమ్మవారి ఫోటోని ఇలా అలంకరించుకున్నాను అనమాట డబ్బులతో. చాలా బాగుంది కదా. ఇంకా నేను ఇది నా దగ్గర పాత ఫోటో ఉంటే అదే పెట్టేసుకుంటున్నాను అనమాట. కొత్తది ఏం కొనలేదు, బాగుందని చెప్పి అదే తీసుకున్నా. ఇంకా అన్నీ సెట్ చేసుకున్నాను అనమాట. ఇంకా దానికంటే ముందు రోజే అన్నీ కడిగేసుకున్నాను. దేవుని సామాన్లన్నీ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా దేవుని గది కూడా అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ఆ రోజు మార్నింగ్ అనమాట. నేను ఇక్కడ ప్రసాదాలు అయితే చేశానమాట. ఒక 3 చేశారు. 3 రకాల ప్రసాదాలు అయితే చేశానమాట. ఇంకా బయట తులసి చెట్టుకు కూడా ఫస్ట్ పూజ అయితే చేసేసుకున్నాను సింపుల్గా. ఇంకా లోపల వచ్చేసి ఇవన్నీ బొట్లు పెట్టేసుకున్నాను అనమాట క్లీన్ చేసి. ఇంకా అన్నీ క్లీన్ చేసిన తర్వాత అన్నీ సెట్ చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను. కానీ వీడియో అయితే తీయలేకపోయాను, ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు ఎవ్వరు లేరనమాట. ఇవన్నీ చేసుకునేసరికి టైం అయిపోయింది. ఇంకా మార్నింగే పూజ అయిపోయింది అనమాట. చాలామంది ఈవినింగ్ చేసుకుంటారు, కానీ నేను మార్నింగే చేసుకుందామని చెప్పేసి మార్నింగే చేసుకున్నాను. ఇక్కడ అమ్మవారి పాదాలు కూడా రెడీ చేసుకున్నాను పసుపుతోని. చాలా బాగా అనిపించింది అనమాట. నాకైతే చాలా నచ్చినాయి పాదాలు అయితే. మా మమ్మీ డాడీ కూడా చాలా బాగా చేసావన్నారనమాట. పాదాలు అయితే చాలా బాగున్నాయి కదా. ఇంకా మంచిగా చేసుకున్నాను. ఇంకా చేసుకున్న తర్వాత ఒక్కరోజు ఉంచి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసేసాను అనమాట. అంటే నాకు కొంచెం ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇంకా దేవుడికి దండం పెట్టుకొని తీసేసాను అనమాట నేనైతే. ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరైతే కింద కామెంట్లో చెప్పండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కింద కామెంట్లో చెప్పండి. ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే మ్యారేజ్ తర్వాత ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే చాలా బాగా చేసుకున్నాను అనిపించింది నా వరకు అయితే. ఇంకా అమ్మవారి పాదాలు ఎలా చేశానో వీడియో తీశాను, షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఇంకా బాగా జరుపుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ గణేష్ ఫెస్టివల్ వస్తుంది కదా, దానికోసం కూడా కొంచెం ప్రిపేర్ అవుతున్నా, బాగా చేసుకుందామని చెప్పేసి ఇంట్లో. ఇంకా కంకణాలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇంట్లో అందరికీ కంకణాలు కట్టి నేను కూడా కట్టేసుకున్నాను అనమాట.